హలో ఎవ్రీవన్. ఈ వీడియో అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:20 ఏఎంకి ఈ వీడియోని క్యాప్చర్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈరోజు మా క్రూజ్ షిప్ ఐటినరీ అయితే సీడేలో ఉంటుంది. సీడే అనేది 24 అవర్స్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఓషియన్లో. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేకి ఒక 24 అవర్స్ అయితే గ్యాప్ ఉంటుంది. దాన్నే సీడే అంటారు క్రూజ్ షిప్స్లో. ఇప్పుడు క్రూజ్ షిప్ అయితే మాల్టా నుంచి బార్సిలోనాకి అయితే వెళ్తుంది. సీడే అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది క్రూజ్ షిప్లో. ఏ సైడ్ నుంచి చూసినా సముద్రంలో వెళ్తూనే ఉంటుంది క్రూజ్ షిప్ అనేది. ఈ సీడేలో అయితే మనం క్రూజ్ షిప్లో ఉన్నప్పుడు కొన్ని మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే చూడొచ్చు. నా ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇదైతే నాకు చాలా అంటే చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇదైతే చూడండి, ఇది ఒక స్టార్మ్ వార్నింగ్. ఇది అక్కడైతే చూడండి స్ట్రైట్గా ఒక లైన్లా ఉంది ఓషియన్లో నుంచి క్లౌడ్స్లోకి. యాక్చువల్గా ఇది ఏంది అని అంటే ఓషియన్లోని వాటర్ క్లౌడ్స్లోకి అయితే వెళ్తుంది. ఇక రెయిన్స్ వస్తూ ఉంటాయిగా, యాక్చువల్గా ఇదే ఒక ఎగ్జాంపుల్ రెయిన్స్కి. మేఘాల్లో నుంచి వర్షం అయితే ఎలా వస్తుందో ఇదొక మెమరబుల్ అండ్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్ నా ఒక 5 ఇయర్స్ క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్లో అయితే. ఎప్పుడైతే క్రూజ్ షిప్స్ అనేవి సైక్లోన్ వార్నింగ్స్లోకి వెళ్తుంటాయో ఆ టైం నుంచి సేఫ్టీ ఒక నోటిఫికేషన్స్ అనేవి క్రూజ్ షిప్ మొత్తం నోటిఫికేషన్స్ అనేవి పాస్ అవుతూనే ఉంటాయి. ఈరోజు అయితే డెక్ 7లో ఉన్న సీనరీలో అయితే డాల్ఫిన్స్ ఒక సీనరీ అయితే ఆసమ్గా అయితే ఉంది. అలానే బ్యాక్ ఆఫ్ ద షిప్లో సైక్లోన్ వార్నింగ్ తరువాత వెదర్ అయితే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. బ్యాక్ ఆఫ్ ద షిప్ ఇది. రాబోయే వీడియోస్లో అయితే మరెన్నో మంచి కాంటెంట్స్తో అయితే వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.